ఇక్కడ కూడి వచ్చిన అందరికీ ప్రోపెట్టిన వందనములండి. ఒక మనిషి మారాలంటే ఏం చేయాలమ్మా? ఒక మనిషి మారాలంటే ఏం చేయాలి? ఈ సమాజంలో బాగా చెప్తాను మీకేనండి. ఈ సమాజంలోన ఎవరైతే మోడీ గారు ఉన్నారో, లేదంటే చంద్రబాబు నాయుడు ఉన్నారో, వీళ్ళంతా ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు వీళ్ళు. కరెక్టా? పరిపాలించే సమయంలో ఈ యవ్వనస్తులైనా, యవ్వన స్త్రీలైనా, తల్లులైనా, వృద్ధులైనా, తల్లులైనా వీళ్ళు ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా పెంచాలని ఆలోచన చేస్తారా లేదా? వాళ్ళు పైన అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక మనిషిని ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా చేయాలో ఆలోచిస్తారు. రైట్, ఓకే. ఇప్పుడు సమాజంలోన మనం చూస్తుంటాం ఏమని, చిన్నపిల్లల్ని రేప్ చేసేవాళ్ళు కనబడుతున్నారు, ముస్లింలను రేప్ చేసేవాళ్ళు కనపడుతున్నారు, తల్లిని చంపేవాళ్ళు, తండ్రుల్ని చంపేవాళ్ళు మనకి సమాజంలో కనపడుతున్నారా లేదా? కనబడుతున్నారు. అలాంటి వాళ్ళని మార్చాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరు? ఈ ప్రభుత్వాలు. ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కావచ్చు. వీళ్ళు మనుషులను మార్చి మంచి మార్గంలో ఎన్నో మార్చాలని పథకాలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇలా ఇస్తే ఒకవేళ మారుతారేమో అని పథకాలు ఇవ్వడం కానీ, ఇంకా వాళ్ళకి మంచి జరిగే విధంగా కొన్ని డబ్బులు కానీ ఇస్తున్నారనమాట, మారాలని, మంచిగా బ్రతకాలని. కానీ పోనీ బ్రతుకుతున్నారా? లేదు. మరి ఏ విధంగా చేస్తే మంచి మార్గంలో నడుస్తారు, మంచిగా బ్రతుకుతారు? నేను అదే అన్నాను. ఒక కుక్కుకి చూడండి, బాగానండి, ఒక కుక్కికి ఒక ముద్ద అన్నం వేస్తే అది విశ్వాసంగా బ్రతుకుతుందా లేదా? బ్రతుకుతుంది. రైట్. ఒక సింహానికి అండి, ఆ సింహానికి ఏం వేస్తే బ్రతుకుతుంది విశ్వాసంగా? ముద్దేయాలంటారా అన్నం? లేదు, దానికి మాంసం వేయాలి. సింహం కానీ పులికి కానీ మాంసం వేస్తే అది మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఈ సింహానికి కానీ, ఈ పక్షికి కానీ, కుక్కకి కానీ, పక్షికి అయితే మనం విత్తనాలు లేదంటే కోడికి కావచ్చు, ఏదైతే గింజలు వేస్తామో అవి మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడో మిద్ది మీద ఉన్న పావురమైనా లేదంటే కాకైనా పక్షి అయినా ఒక గింజలు వేస్తే కిందకు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అంటే ప్రతి ఒక్క పక్షికి, ప్రతి ఒక్క జంతువుకి ఏదైతే వేస్తే ఒక అది విశ్వాసంగా ఉంటుందో మనుషులకు తెలుసు. రైటా అమ్మ? అర్థమవుతుందా లేదా అమ్మ మీకు? ఏదైతే వేస్తే మనుషులకు తెలిసిపోతుంది విశ్వాసంగా ఉంటాడనేది. మరి మనిషికి ఏం వేస్తే విశ్వాసంగా ఉంటాడు? ఏం వేస్తే మారుతాడు? టాబ్లెట్ వేస్తే మారుతాడా? టాబ్లెట్ వేస్తే విశ్వాసంగా ఉంటాడా? పళ్ళు ఇస్తే విశ్వాసంగా ఉంటాడా? డబ్బులు ఇస్తే మారుతాడా? ఏ విధంగా మారగలడు ఒక మనిషి విశ్వాసంగా? అర్థమవుతుందండి? చూద్దాం ఒకసారి. ఒక మనిషి మారాలంటే చాలా కష్టం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం బాగా చదువుతాను చూడండి. తాను దేవుడు భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని. చాలా మీకు అర్థమైందండి వాక్యము. దేవుడు భూమి మీద మనల్ని, ఇప్పుడు మీరంతా ఉన్నారు, మిమ్మల్ని అంతా ఎవరు సృష్టించారండి? దేవుడా? నిజంగా నమ్ముతారా? మిమ్మల్ని సృష్టించినందుకు దేవుడు బాధపడుతున్నాడంట. మీరు నమ్ముతారమ్మా? నిన్నైనా, నన్నైనా, మిమ్మల్నైనా, నన్నైనా దేవుడు మనల్ని సృష్టించినందుకు బాధపడతాడంట. బాధపడడమే కాదు, హృదయంలోన నొచ్చుకునేడంట. అంటే అంత తప్పు మనం ఏం చేసాం? దేవుడు బాధపడేటంత మనం ఏం తప్పు చేసినాం? అంటే భూమి మీద నరులను చూసినప్పుడు చాలా బాధపడతాడంట. నేను ఊపినే సృష్టించినేమో అనుకేసాను, ఒకవేళ బాధపడింటాడేమో, ఏడుస్తాడేమో నాకు తెలియదు. భూమి మీద నరులను చూసినప్పుడు బాధపడాడంట. ఎందుకు బాధపడాడు దేవుడు? ఇప్పుడు అదంతా ఎందుకండి? మన కుమారుడు, కుమార్తె ఉంటారు కదండి, మన కొడుకులు. మన కొడుకు కన్నిన తర్వాత తల్లికి బాగా తెలుస్తుంది. కొడుకును కానీ కూతురు కానీ కన్న తర్వాత నీ కొడుకైనా కూతురైనా మంచి మార్గంలో పోతే నువ్వు సంతోషంగా ఉంటావా లేదా? చేయరాని కార్యం, తప్పుడు కార్యం చేస్తే నువ్వు బాధపడతావా? సంతోషి ఎగిరి గంతలేస్తావా? బాధపడతావా లేదా? అరే నీ చిన్నప్పుడే నా కడుపులో చచ్చిపోయింటే బాగుండేదిరా అని కేసని మీరు బాధపడతారు. నిజమా కాదా? నువ్వు పెద్దగా ఈ పని చేస్తావంటే మొదలుకని ఏదో డాక్టర్గా చెప్పో, ఎవరికో ఒక రక్తంగా చూసి ఏదో కడుపులో చంపుకునేమంటారా? నువ్వు పెద్ద అయిన తర్వాత ఈ పాపం చేస్తావంటే అని కేసని బాధపడి ఎక్కేడ్చి తల్లులు ఉన్నారు. నిజమా కదా? దేవుడు కూడా ఈ భూమి మీద నరులను చేసినప్పుడు సంతాపం, హృదయంలో బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడంటే మనలో అనేది మార్పు లేదంట. మరి బాధపడిన మనిషి మారాలంటే ఏం చేయాలి? ఆ రోజులో మార్పు కోసం ఏం చేశాడంటే ఒక మనిషిని ఎన్నుకున్నాడండి. ఎవరంటే నోహోవు గారు. నోహోవు గారు ఎన్నుకున్న తర్వాత దేవుడు చూశాడండి మనుషుల్ని. అరే పాపం మొదటి ధర్మశాస్త్ర ప్రకారంగా అండి పాపం ఎలా ఉండేదంటే
పురుషులతో పోయేవారంట, పాపం గుర్తుపెట్టుకోండి. పురుషులతోనూ స్త్రీలతోనూ పోయేవారంట, వ్యభిచారం చేసేవాళ్ళంట. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు ఎలాగైనా సరే మార్చాలని ఒక నోహో గారిని ఎన్నుకున్నాడు. నోహో మాటలు చెప్పిన తర్వాత వినలేదండి, మార్పు చెందలేదండి. చివరికి మనకు అందరికి తెలుసు, జలప్రయాణం వచ్చి కొట్టుకొని పోయారన్నమాట. మరి ఈ రోజుల్లో మనం మారడానికి అవకాశం ఉండదు. నాలాంటి సేవకుల్లో లేదంటే విశ్వాసులను, ఆత్మీయులను, దైవ సేవకులను ఎందరినో పంపించి మీకు దైవ వాక్కులను పంచుతున్నప్పుడు మీరు మారాలా లేదా? మారాలి కదమ్మా. ఇప్పుడు మారాలంటే ఏం చేయాలి? మరి ఒక మాట మీకే అంటాను, మీలో ఎవరైనా నేసి చేసుకుంటారండి? నేసి చేసుకుంటారు? సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు ఉంటారు, ఆకలి తినేవాళ్ళు కూడా ఉంటారు. నిజమా కాదా? రైట్. ఇప్పుడు ఒక మనిషి మా మమ్మీని అడుగుతాను, మీ అక్కలు, అక్క నిసి తిక్కిది మంచిది కాదక్క, మానుకో అక్క అంటే మీరు ఏమంటారు? తమ్ముడు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, మానుకోవాలని చాలా కష్టంగా ఉంది అనికేసి అంటారు. నిజానికి మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారంటారా? ఒకసారి చూస్తారా బైబిల్లో? ప్రసంగ గ్రంథంకి రండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలాగండి. దేవుడు పుట్టించేటప్పుడు చిన్నప్పుడే సిగరెట్ తాగరా అని పుట్టించాడంట కదా, చిన్నప్పుడే నిషిదిక్కానని పుట్టించాడంట, చిన్నప్పుడే తాగండి అని పుట్టించాడంట. ఇది నమ్ముతారా అమ్మ? అంటే మీరు అనే లెక్క నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటారు కదా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి అనికేసాను. అది కాదు. దేవుడు ఏమంటాడంటే మనుషులను సృష్టించేటప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడంట. ఈ పాప ఉంది యథార్థవంతరాలా కాదా? నెసిదిక్క అంటే నెసిదిక్తుందా? సిగరెట్ తాగంటే సిగరెట్ తాగుతుందా? అంటే ఇలా పుట్టించాడు అనమాట దేవుడు. మీరు అంటారు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి, మనం మానుకోవాలంటే చాలా కష్టం అంటారు. నిజానికి చిన్నప్పటి నుంచి అలవాటు అంటారు. అది దేవుని తప్పు అంటారా, మన తప్పు అంటారా? మందే తప్పనా? కరెక్ట్ చెప్పారు, రైట్. అంటే చిన్నప్పుడేమో దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, స్టెప్ బై స్టెప్ ఎదిగే కొద్దిగా వయసు వచ్చేసరికి మన వివిధమైన తంత్రములు కల్పించుకుంటామంట. తంత్రములు అంటే బ్యాడ్ అలవాట్లు అండి. నెసిదిక్కేది కానీ, తాగేది కానీ, డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ నేర్చుకున్నామంట. ఇవన్నీ తంత్రములు అంట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనిషి మారమంటే మారతాడా? మారతాడమ్మా? మరి మారాలంటే ఏం చేయాలి? సిగరెట్ ఇడిచిపెడితే మనిషి మారతాడా? ముందు తాగేది ఇడిచిపెడితే మారతాడా? పోనీ నెసి ఇడిచిపెడితే మారతాడా మనిషి? మీరే చెప్పండి. నెసి ఇడిచినంత మాత్రాన మనిషి మారగలడా? తాగేది ఇడిచిపెట్టినంత మాత్రాన మనిషి మారగలడా? మరి ఏం చేస్తే మారతాడు? ఒకసారి చూస్తారా? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. సమయం లేదు కాబట్టి మీకు త్వరగా స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. 10-17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాట వలన. చెప్పండి. అంటే ఒక మనిషి మారాలంటే యేసుక్రీస్తు వారి మాటలు వింటేనే మారతాడంట. ఇది మీరు నమ్ముతారా, నమ్మరా? నమ్ముతారా? పోని మీరు నమ్మారా? పోని విశ్వసించారా? మీరు మారారా? నమ్ముతామని అన్నీ తెలుసు, కానీ విశ్వసించాలని తెలుసు, కానీ మనం మనిషి మారడు. చర్చికి పోతాం, వింటాం, విడిచిపెడతాం. అంటే వింటే కదా మనకు హృదయంలో ఖచ్చితంగా ఒక మనిషి గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవులకు పిలువబడుతున్న వారే మారుతున్నారంటే మారట్లేదు. మీకేమంటే బైబిల్ పైన అంత డెప్త్ లేదు కాబట్టి మీకు జనరల్గా వివరిస్తాను. మీకు పౌలు గారు తెలుసా అమ్మ? పౌలు శీల మీకు తెలుసా తెలీదా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చాలా అండి. మీకు ఈ సందర్భం బాగా వినిపిస్తానమ్మా, బాగా అర్థం చేసుకోండి. పౌలును చెప్పండి, ఎవరు? శిలయు. వీళ్ళిద్దరిని జైల్లో వేశారంటండి. బాగినాలి. నేనేమని చెప్పానంటే టైటిల్ బాగినాలే, మారు మనసుకు తగిన సమయం ఎప్పుడు అని మీకు ఫస్టే చెప్పాను టైటిల్. అంటే ఈ సందర్భం బాగినండి. పౌలు గారిని శీలయ్య గారిని జైల్లో వేశారంట. ఆ జైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారా అండి? బాధపడుతున్నారా? పాటలు పాడుతున్నారంట. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ఖైదీలు కావచ్చు, ఎవరైతే వాళ్ళు పోలీసులు సెక్యూరిటీగా ఉంటారు కదంటే వాళ్ళు కూడా వింటున్నారంట. వింటున్న సమయంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చేదండి. బాగినాలి.
భూకంపం వచ్చేదే జైళ్ళన్నీ అసలు తలుపులనే బద్దలైపోయాయి అనమాట. బద్దలైపోయిన తర్వాత ఇప్పుడు పౌలు గారు శీలయ్య గారు ఆ జైల్లో ఉండాలా పారిపోవాలా? పారిపోవాలి కదా. పారిపోవాలి, ఇదే మంచి అవకాశం రా, భూకంపం వచ్చేదే మనం లోడు పట్టించుకునే లేడు, ఇప్పుడే జంప్ అవ్వాలంటే వాళ్ళు జంప్ అవ్వాలా. కానీ జంప్ అవ్వలేదండి. ఎందుకు జంప్ అవ్వలేదంటే అక్కడ ఉండి ఎవరైతే సెక్యూరిటీ ఉంటాడు కదంటే పోలీసు అధికారి ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఈ భూకంపం వచ్చేదే ఒకవేళ పైనుండి అధికారి ఎవరైనా వస్తే నన్ను ఏమన్నా అడుగుతారనికేసి ముందే భయపడే కత్తి తీసుకుంటాడండి. ఎవరు? ఒక ఉండే అధికారి కత్తి తీసుకొని పొడుచుకోవడానికి చంపుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. అక్కడుండే పౌలు శీలయు వస్తారనమాట. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అని. నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వు ఎందుకు పొడుచుకుంటావు అనికేసి అంటే ఆ మాట అన్నాడు. పైన వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నీకే అప్పచెప్పింది వీళ్ళిద్దరు దొంగల్ని, నువ్వు ఏం చేసావని నన్ను అడిగితే రేపు నేను ఏం చెప్పాలా సమాధానం అనికేసి, అందుకే నేను ముందుగానే చచ్చిపోతాను అనుకుంటాడు. కానీ ఆ టైంలో పౌలు గారు శీలయ్య పారిపోలేదండి. సరే మేము ఎక్కడికి పారిపోలేదు, భూకంపం వచ్చినా బద్దలైపోయినా మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నామనికేసే ఆ అధికారికి, జైలు అధికారికి ఉన్న ఆ మాటలు చెప్పేసరికి అధికారి మారిపోయాడండి. ఆయన ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు ఇస్తారా? రాత్రి అండి, గుర్తుపెట్టుకుని రాత్రి 12 అయ్యేదే, ఆ రాత్రే బాప్తిసం తీసుకోవాలనుకున్నాడంట. తీసుకున్నాడండి. అంటే ఇప్పుడు బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా? పొగులు తీసుకోవాలి కదా, బాగా వినాలి. పొగులు మనమైతే పొగులు తీసుకుంటాం. ఒకవేళ మీరే ఏదైనా మారాలనుకోండి, నేను బాప్తిసం తీసుకున్నా, మనలో ఆడవాళ్ళు మాట్లాడేది చెప్తాను బాగా. ఏ మధ్యన నేను బాప్తిసం తీసుకునేయాలనుకుంటున్నాను, మీరు తీసుకునేయాలనుకున్నారా లేదా అని మీరు అడుగుతారు. లేదంటే అవ్వక నేను కూడా తీసుకున్నా, ఏదో ఒకటి మాట్లాడతారు కదంటే. ఎప్పుడు తీసుకుందాము అంటే పండగ అప్పుడు తీసుకుందాము అని మీరు మాట్లాడతారు. నిజమా కదా? పండగ తీసుకుందాం ఎప్పుడైనా కానీ గుర్తుంటుంది మనకి అని మాట్లాడుతుంటారు. కానీ మీరు పండగకి తీసుకోవాలని మీకు ఒక డేట్ మీరు ఫిక్స్ చేసుకుంటారు. కానీ అది కాదంట సమయం. ఈ జైలు అధికారి చూడండి, ఎప్పుడైతే రాత్రి భూకంపం వచ్చేది అప్పుడు మారాలనుకున్నాడంట. ఆయనలో మార్పు ఎలా వచ్చిందంటే వాక్యం విన్నాడు. పాటలు పాడుతుంటే పాటలు విన్నాడంట. పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? బైబిల్లో నుంచే వాక్యాలనే పాటలుగా పాడారనమాట పౌలు శీలయు. మరి పాటలు పాడిన తర్వాత విని మారిపోయాడు అధికారి మారిపోయిన వెంటనే రాత్రే బాప్తిసం తీసుకున్నాడంట. మరి ఈ రోజుల్లో మీరు డేట్ ఫిక్స్ చేసుకొని ఆధారం తీసుకోవాలా, పండుగ తీసుకోవాలా, జనవరికి తీసుకోవాలని మీరు ఏదైతే అనుకున్నారో పొద్దు పొడిస్తే మీరు ఉంటారా బాప్తిసం తీసుకోవడానికి? ఉండండి. ఆయన అనుకున్నాడు రేపు పొద్దునే నేను చచ్చిపోవచ్చేమో, భూకంపం వచ్చి ఇప్పుడే నేను చచ్చిపోవచ్చేమో అని ఆయన భయపడ్డాడు. నాకైతే తెలియదు, కానీ అప్పుడే తగిన సమయం నిర్ణయించుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. సమయం లేదు, ఇంకా మీకు చాటకట్లా చెప్తాను. నపుంసకుడు మీకు తెలుసా అండి? నపుంసకుడు మీరు పేరు ఎప్పుడైనా విన్నారా? నపుంసకుడు అంటే ఏమి? ఒక మాటలో మన భాషలో మాట్లాడుకుంటే జోగప్ప అంటారు, బాగినాలు జోగమ్మవ్వ అంటారు. నపుంసకుడు అంటే బైబిల్ తెలిపిన పదం అది. ఇజ్రాయేల్ అని అంటారు, నపుంసకుడు అన్న జోగప్పలు అన్న. మన భాష మీకు అర్థం కావడానికి ఆ భాష వాడదు, జోగప్ప అంటారు. రైట్. ఇప్పుడు ట్రైన్లో మనకు కనబడుతుంటారు కదండి, కనబడుతుంటారు. వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత అసహించుకుంటాం తెలుసా? ఎంత అసహ్యం. మన దగ్గర డబ్బులు అడుగుతుంటారు, ట్రైన్లో కావచ్చు, ఎక్కడైనా బస్సులో. అలాంటి వ్యక్తులు మారిపోయారంటే మీరు నమ్మగలరా? వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయి, ఎన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా ఏ స్టైల్లో ఉండాలని వాళ్ళు ఎన్ని నిర్ణయించుకుంటారు తెలుసా? వాళ్ళు ఇష్టమైనవి అన్నీ మీసాలు అన్నీ ఇచ్చేసుకొని ఒక రకంగా ఉంటారు వాళ్ళు, అది వాళ్ళకి ఇష్టము. ఆ ఇష్టాలని చంపుకొని ఒక నపుంసకుడు బైబిల్లో మారిపోయాడంటే మీరు నమ్మగలరా అండి? నమ్ముతారా? మారారు. ఎలా మారాడు? ఎప్పుడు మారాడా? ఆయన ఒక బైబిల్ యేసయ్య గ్రంథం చదువుతున్నాడండి. చదువుతున్న సమయంలోన ఆయనకు అర్థం కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయనకు అర్థం కాలేదు, చదువుతున్నాడు. రథం అంటే ఎద్దుల బండి అనుకోండి మన భాషలో, గుర్రపు బండి. ఆ గుర్రపు బండి మీద వెళుతున్న సమయంలో యేసయ్య గ్రంథం చదువుతున్నాడు. అర్థం కాలేదు ఇప్పుడు బైబిల్ ఆయనకి. ఇప్పుడు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు ఎవరంటే ఫిలిప్ వెళ్తాడండి. దేవుడు ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. వెళ్ళిన తర్వాత ఫిలిపు అక్కడ నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు, అర్థం కాదు, అర్థమయ్యే రీతిగా చెప్పు అని చెప్పిన వెంటనే చక్కని వెళ్తాడండి అక్కడ ఎవరి దగ్గరికి? నపుంసకుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత వివరిస్తాడు, ఇది యేసయ్య నపుంసకుడు అని ఇది వివరిస్తాడండి. వివరించిన తర్వాత నపుంసకుడు అప్పుడే మారిపోతాడండి. ఎప్పుడు మారిపోతాడో? గుర్రపు బండి మీద గుర్రపు బండి మీద వెళ్తున్న సమయంలో, ఆ బైబిల్ చదువుతున్న సమయంలో, అర్థం చేసుకుని అర్థమయ్యే రీతిగా చెప్తున్న సమయంలో ఫిలిపు అప్పుడే వెంటనే ఆయన అనుకుంటాడు, ఏమని? నాకు బాప్తిస్మ ఇచ్చడానికి ఏమైనా ఆటంకపడతావు ఫిలిపు అంటే ఆయన ఏం ఆటంకపడాడండి.
పక్కనే నీళ్ళు ఉంటాయి, నది ఉంటుంది, ఆ నదిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన వెంటనే బాప్తిసం తీసుకుంటారండి. వీళ్ళు ఏదైనా అనుకున్నారా? నేను పండుగ తీసుకోవాలని అనుకున్నారా? జనవరికి తీసుకోవాలనుకున్నారా? పెళ్ళికి తీసుకోవాలనుకున్నారా? నపుంసకుడు కానీ చెప్పండి, జైలు అధికారి కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడే బాప్తిసం తీసుకున్నారు. అది తగిన సమయం. మరి మీరు కూడా పలానా రోజు తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటే పొద్దుపడిస్తే ఉంటారో లేదో తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడైతే అనుకున్నారో మారుమనసు అప్పుడే తీసుకోండి. మీరు అనుకోవచ్చేవండి, నేను ఉంటానా లేదో బాప్తిసం తీసుకున్న తర్వాత, నేను ఉంటానో లేదో అందరూ పడిపోయారా అని మీరు వాళ్ళని మాదిరి పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు వారు మాదిరి నేను బలంగా నిలబడగలను, దేవుళ్ళనికేసిన బలంగా సంకల్పంతో నిర్ణయం తీసుకోండి మారుమనసు పొందే విధంగా. కాబట్టి తగిన సమయం ఎప్పుడైనా మారుమనసు ఉందంటే మీరు ఇప్పుడే విని మారాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు, లేదంటే రేపే తీసుకోవచ్చు. కానీ దాని డేటో పెళ్ళికనో మ్యారేజ్కనో పండుగకనో జనవరి కనో డిసెంబర్ కనో మీరు అనుకుంటే కానీ ఆ డిసెంబర్లోకి చచ్చిపోతే ఎవరు బాధ్యులు? కాబట్టి మీరు ఎప్పుడు అనుకున్నారో అప్పుడు మారండి, మారు మనసు పొందండి. అది సరైన సమయం.